ఇచ్చిన దేవుడు. క్రీస్తు నామంలో మీ అందరూ శుభములు తెలియజేస్తున్నాను. మా యూట్యూబ్ ఛానల్ చూసిన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. దేవుడు సకల దీవెనలతో మీ కుటుంబాలను దీవించును గాక. ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా, చక్కగా మీ ఈ వాగ్దానం ద్వారా మీరు ఆదరించబడుతున్నారని, మీరే కాదు మేము కూడా ఈ వాగ్దానం ద్వారా ఎంతోగానో బలపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. మేము కూడా ఇంకా ఉత్సాహంగా ముందుకు ఎదుగుటకు దేవుడు కృప చూపెడుతుంది. ఆత్మీయ స్థితిలో ప్రతిదినం దేవుడు ఈ ఆత్మీయ స్థితిలో ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని కూడా పురికొల్పుకుంటాం. మా జీవితాలను కూడా ఒక కృపలో నుండి కృపలోకి మీ జీవితంలో కూడా దేవుడు కృపలో నుండి కృపలోకి తీసుకెళ్తాను మేము నమ్ముచున్నాం. దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేసే దేవుడు కాదు. ఎందుకంటే మనం ఎంతమందిని అయితే మనం ప్రేమిస్తాం, వారే మనల్ని మోసం చేస్తారు కానీ దేవుడు మాత్రము మోసం చేసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన నిన్నుగా ప్రేమించే దేవుడు. ఎందుకంటే అన్నీ ఉంటే మన దగ్గరికి అందరూ వస్తారేమో కానీ ఏమీ లేకుంటే ఎవరు రారు. కానీ ఏమీ లేకుండా మనతో ఉండే దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా ఎందరైతే నిరుత్సాహంలో ఉన్నారో, ఇంకెందరైతే బాధపడుతున్నారో, అయ్యో నా కుటుంబం మారలేదుగా, నా పరిస్థితులు మారలేదుగా, ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. నీ జీవితంలో దేవుడు ఉదయకాల సమయంలో అద్భుతం చేయాలని ఆశ కలుగున్నాడు కనుక దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు. ఆమేన్. నీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన కృప చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన ఏంటంటే మన దేవుడైన యెహోవా మన మధ్యలో ఉన్నాడంట. ఆయన అద్భుతాలు చేయ దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించే దేవుడు. ఏమంటున్నాడంటే ఆయన మన మధ్యలో ఉండి అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన బలమైన కార్యాలు జరిగింది. శక్తి చేతనైన బలం చేతనైన కాదు, కానీ ఇది కేవలం ఆయన ఆత్మ వలనే జరుగుతుంది. ఎందుకంటే ఆదరణకర్తైన దేవుడు ఈ దినం మనల్ని ఆదరిస్తున్నాడు. ఆదరణకర్తైన దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడైన మన మధ్యలో ఉండి ఆయన నడిపిస్తున్నాడు అంట. ఆయన సంతోషించమంటున్నాడు. ఎందుకంటే నేను రక్షించేవాడిని, నేను శక్తిమంతునని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రక్షించే దేవుడు, ఆయన శక్తిమంతుడు. ఆ శక్తిమంతుడైన దేవుని ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధిస్తున్నప్పుడే, నువ్వు శక్తి వంచన లేకుంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధిస్తావో అప్పుడు దేవుడు అద్భుతం చెబుతుండు. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిండు. ఎందుకంటే నేను మిమ్మల్ని విస్తరింపచేవాడు, మిమ్మల్ని నేను ఆశీర్వదించే దేవుని. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగానో ఆ బాధపడుతున్నప్పుడు ఆయన వారి మధ్యలోకి వెళ్ళి నేను ఉన్నవాడు నన్నువాడు అన్నాడు. మోషే ద్వారా అక్కడ అడుగుపెట్టిండు. ఐగుప్తునంతా గడగడ వణికించిన దేవుడు ఈ దినం మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీ మధ్యలో ఉన్నాడు, అద్భుతములు చేస్తున్నాడు. ఎందుకంటే నీవు అనుకుంటాను, అయ్యో నా పరిస్థితి మారట్లేదు, నా పిల్లల పరిస్థితి మారట్లేదు, నా భర్త తాగుని నడిపించబడట్లేదు, ఏంటి అనుకో, నీ దేవుడైన నీ మధ్యలో ఉన్నాడు. ఐగుప్తులో అడుగుపెట్టిన దేవుడు, మోషేతో అడుగుపెట్టిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో అడుగు పెట్టబోతుండు. ఆయన శక్తిమంతుడు, ఆయన రక్షించే దేవుడు కనుక నీ కుటుంబాన్ని రక్షించబోతుండు, నీ కుటుంబాన్ని విడిపించబోతుండు, నీకున్న తెగులను విడిపించబోతుండు, నీకున్న ఆర్థిక ఇబ్బందులను విడిపించబోతుండు, నీ సమస్యలను విడిపించి నిన్ను ముందుకు నడిపించబోతుండు. కనుక ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. భూమికి ఆకాశం కప్పును ఆది వేసిన దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించబోతుండు. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఆయన రోషం కలిగేవాడు కనుక నీ మధ్యలో నడుస్తున్నాడు. మీరు ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతున్నా ఆయన మీ మధ్యలో ఉండి గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా నీ కొందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో ప్రభు అందరినీ యేసు క్రీస్తు నామములో దీవించబడతారు కాక, ఆశీర్వదించబడతారు కాక, మేలులతో నింపబడతారు కాక. ప్రభు ఈ వాగ్దానంతో ఎంతమందికి అయితే ప్రభు పంపిస్తున్నారు వారు కూడా దీవించబడాలి. అయ్యా మేలులతో నింపబడాలి. అనుకోని రీతిలో జీవితంలో అద్భుతమైన కార్యాలు యేసు క్రీస్తు నామములో జరుగును కాక. ప్రభు అయ్యా నువ్వు సహాయం చేయండి. అయ్యా నీ సన్నిధి ఉంచండి, నీ కృప ఉంచండి, నీ మహిమను ఉంచండి, నీ వాత్సల్యమైన కార్యాలు జరిగించండి ప్రభా. నీ శక్తిమంతుడు, బలవంతుడు ప్రభా, నీ కొందనాలు. అయ్యా ఎవరైతే ప్రభా నిరుత్సాహంలో వారు లేవనెత్తండి. అయ్యా యేసు నామములో జాబులు వచ్చింది కాక తండ్రి, యేసు నామములో ప్రభా. అయ్యా వారు చదువుకు యేసు నామములో న్యాయం జరుగును కాక,
ఎంతమంది బిడ్డలు నిరుత్సాహాలు ఈ వాగ్దానం వారిని ఉత్సాహపరచును గాక, ఆనందింపచేయని గాక, పురికొల్పని గాక తండ్రి. అయ్యా నీ కొందనాలు జీవం లేని ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడో ప్రభా. అయ్యా నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడో ప్రభా. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి నైనా. అయ్యా నీ కృపచేత బలపరచండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాగ్దానం చేసిన బిడ్డలందరినీ కృపచేత నింపమని, ఐదున పెళ్లి పుట్టిన చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కోర్టు కేసులు కొట్టివేయండి, ల్యాండ్ విషయంలో కార్యాలు జరిగించండి ప్రభా. నీ కొందనాలు అయ్యా నీ కొందనాలు. అయ్యా ఎయిడ్స్, క్యాన్సర్, బీపీ, షుగర్లని యేసు క్రీస్తు నామములో లయపరచబడును గాక. అయ్యా నిత్యం నువ్వు పొందిన దెబ్బల చేత తండ్రి ప్రతి బిడ్డకి స్వస్థత, విడుదల, నెమ్మది కలుగుని గాక ప్రభా. అయ్యా నీ కొందరు రక్తంలో విడుదలైంది ప్రభా. నీ రక్తంలో విమోచనుంది, విమోచకుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డ కుటుంబంలో యవ్వన బిడ్డల జీవితాలని అద్భుతాలు జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చేసిన దేవుని బిడ్డలారా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించబోతాడు, మీ కుటుంబాలను దీవించబోతాడు. గాడ్ బ్లెస్ యూ.